ఏపీలో టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగనుందా? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కామెంట్స్ వెనుకున్న ఆంతర్యం ఏంటి? పొత్తులు లేకుండా పోటీ చేసి సత్తా చాటేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దక్షిణాదిలో కమలం జెండా ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తే పార్టీ బలపడదనే ఉద్దేశంతో కాషాయ నేతలు జగన్తో దోస్తీకి సై అన్నట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత జోష్ పెంచారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిస్తామని ప్రకటించారు జగన్. అదే సమయంలో టీడీపీ నేతలు మోడీ జగన్ కలయికను జీర్ణించుకోలేకపోయారు. కేసులకు భయపడే ప్రధానమంత్రిని కలిశారంటూ ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగనుందా? తదితర విషయాలు టీడీపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి అందిస్తారు. రాజేష్, విజిత, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలుగుదేశం బీజేపీ దోస్తు చెడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే కానీ ముఖ్యంగా ఏపీలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏపీల విషయానికి వస్తే మాత్రం మొన్న జగన్ ఏదైతే ప్రధానమంత్రి మోడీని కలిసాడో, మోడీని కలిసిన తర్వాత పెద్ద ఎత్తున మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా టీడీపీ మంత్రులంతగా విమర్శించడం జరిగింది. ఎందుకు మోడీని కలవాల్సి వచ్చింది ఏంటి అనే దానిపై కూడా విమర్శించారు. దానికి ఇటు బీజేపీ ఏదైతే మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఏదైతే ఉందో ఏపీలో కలిస్తే తప్పేంటి అనేది మాత్రం బీజేపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే కూడా తెలంగాణ విషయంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మిత్రపక్షంగా ఉన్నామని పేరుకు మాత్రమే ఉన్నారు, కానీ గత కొద్ది రోజులుగా చూస్తే వీళ్ళిద్దరు ఏ ఆందోళన కావచ్చు ఏవి కావచ్చు గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా కలిసి ఆందోళన కానీ ఏవి కూడా చేయలేదు. ఇక నిన్నటికి మొన్న ఏదైతే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్తున్నారు. కానీ ఇదే విషయంపై టీడీపీ విషయానికి వస్తే టీడీపీని అడిగితే మాత్రము ఇంకా ఎన్నికలకు 2 సంవత్సరాలు ఉంది కాబట్టి చూద్దాము అనే ధోరణితో ఉన్నారు. అయితే టీడీపీని దూరం పెట్టాల్సి వస్తుంది ఏంటి అనే విషయానికి వస్తే మాత్రం బీజేపీ ఒకే విషయం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఇది ఆంధ్ర పార్టీ అనేది జనాల్లో ముద్ర పడ్డది. అదేవిధంగా ఇది టీఆర్ఎస్ కూడా ఇది ఆంధ్ర పార్టీ అనేది ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లడంతో రేపు మేము 2019 ఎన్నికల్లోని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం తమకు తీవ్ర నష్టం వస్తుందని చెప్పేసి బీజేపీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీడీపీని దూరం పెట్టే అవకాశం కనపడుతుంది. మరి ఈ వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతము తెలంగాణ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని చెప్పండి. టీడీపీ తెలంగాణలో బలహీనపడింది, అందుకనే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు ఉండదని చెప్పేసి లక్ష్మణ్ స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు బీజేపీ తెలుగుదేశం పొత్తు అనేది ఇక్కడ మేము తెలంగాణ శాఖగా నిర్ణయించేది కాదు. మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారు కూర్చొని పైన అధిష్టానం వాళ్ళ అమిత్ షా గారు కూర్చొని తేల్చాల్సిన పొత్తులు. అయినా ఇది 2 సంవత్సరాలు ఉంది, ఇంకా 2 ఇయర్లీ. సరే, ఎవరి పార్టీ వాళ్ళు వ్యాక్యూమ్ ఉందని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బందులు అనేవి ఉంటాయి. కానీ ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో చూస్తే బీజేపీ కన్నా మేము దేంట్లో కూడా తక్కువ లేము. ఇవాళ అనేక కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయట్లేదని చెప్పి అనేక నియోజకవర్గాల్లో అనేక ఆందోళనలు చేస్తూ వచ్చాం మేము. ఇవాళ ఈ ఆందోళన చేసే క్రమంలో బీజేపీ కన్నా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. మేము కూడా ప్రజల దగ్గరకు పోతున్నాం. కాకపోతే కలిసి చేయట్లేదంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఎవరి ఏజెండా వాళ్ళది ప్రతిపక్షంగా ఉండే పాత్రను వాళ్ళు పోషిస్తున్నారు. ఇప్పుడే కలుస్తారా, తర్వాత మీరు బీజేపీ కన్నా ముందు మేమే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, కానీ మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉందా తెలంగాణలో? డెఫినెట్గా అండి. క్షేత్రస్థాయిలో కనుక పరిశీలించినట్టయితే, నేను దయచేసి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, క్షేత్రస్థాయిలో పరిశీలించండి. ఎందుకంటే ఎక్కడ ఇప్పటికీ ఏ ఎన్నిక జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ఓట్ల శాతమే పెరుగుతూ ఉంది. మీరు మేము ఓట్ల శాతం చూసుకున్నా ఏం చూసుకున్నా ప్రజల్లో మామూలుగా క్యాడర్ బేస్ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది. ఇవాళ అదే కాదు, కొన్ని ఈ మధ్య ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు కూడా జరిగింది. దాంట్లో కూడా మేము బ్రహ్మాండంగా పాజిటివ్గా చేసినాం. ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో కొన్ని ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా గెలవడం జరిగింది. కాబట్టి ప్రజల్లో ఇప్పుడు అన్నారు మీరు ఇది పార్టీకి ఇట్లా, కానీ 83లో ఏ రకమైనటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యాక్యూమ్ ఉందో మేము క్షేత్రస్థాయిలో చూస్తే రేపు 2019లో కూడా అదే వ్యాక్యూమ్ వస్తుందా? అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు కూడా అదే ఉన్నాయి. ఇవాళ పరిపాలన మొత్తం కూడా ఫ్యూడల్ పరిపాలన జరుగుతూ ఉంది, వ్యక్తి పరిపాలన జరుగుతూ ఉంది, ప్రజాస్వామ్య పరిపాలన లేదు. తెలుగుదేశం పార్టీ కావాలి అంటే ప్రజలు పేదవాళ్ల పరిపాలన కావాలా, బీసీ ఎస్టీ ఎస్సీలకు కావాల్సిన పరిపాలన తెలుగుదేశం పార్టీ అందిస్తుందని ఇవాళ క్షేత్రస్థాయిలో అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ప్రజల పక్షాన, ప్రజలతోటి ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటారో అవసరమైతే రేపటి రోజున మేము ఇక్కడ ప్రతిపక్షంగా ఉండి ఏ ప్రతిపక్షాన్ని కలుపుకోవాలనేది కూడా మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం.
ప్రధానంగా అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ప్రజలకు ఇవ్వలేకపోయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అనేది కూడా మేము ప్రజల దృష్టికి ప్రతిసారి తీసుకెళ్తున్నాం. మేము ఇప్పటికి దరిదాపు కానీ ఇక్కడ తెలంగాణలో చూస్తే ఇదే పరిస్థితి, ఏపీలో కూడా అదే పరిస్థితి. ఎందుకు ఇద్దరి మధ్య పొసకడం లేదు? అక్కడ చూస్తే మన జగన్ కలిశారు, జగన్ ప్రధానమంత్రిని కలిశారు, అక్కడ మీ మంత్రులు విమర్శించారు. ఇక్కడ చూస్తే కూడా ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వస్తుంది? ఎక్కడ లోపం జరిగిందంటే ఇక్కడ ఇవాళ బీజేపీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా అలయన్స్లో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ గవర్నమెంట్లో ఉన్నారు, అక్కడ ఎన్డీఏలో మేము ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏం డిఫరెన్స్ లేదు. జగన్ కలిసినందుకు మాకేం అభ్యంతరం? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా కలవచ్చు, కానీ జగన్ కలిసిన విధానం, ఆయన ఇచ్చినటువంటి ప్రకటన బాగాలేదని మా మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడారు. దెర్ ఇస్ నో. చివరికి ఒక విషయం చెప్పండి, మీరు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఏమైనా కనపడుతుందా? ఏది పోటీలు ఏది చేయాలన్నా సరే మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించాల్సినటువంటి అంశము. ఇది ఇట్లా మాట్లాడటం టూ ఇయర్లీ. కానీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. రేపు వ్యాక్యూమ్ ఎవరికి వస్తుంది, కలుస్తామా లేదా? అట్లా అనుకుంటే ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతుంటే ఎజెండాలు పక్కకు పెట్టి అందరం కూడా రైతు ఆత్మహత్యలు ఆపాలని చెప్పి, ఒక్కసారి రుణమాఫీ చేయాలని చెప్పి అన్ని పార్టీలు ఏకమై కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి రేపు 2019లో కూడా ఏమైనా జరగవచ్చు. టూ ఇయర్లీ ఇప్పుడు చెప్పడం. కానీ ఏదున్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన అండగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది విజిత ఇక్కడ చెప్తున్నది. ఏంటవుతుందో ఏదో పొత్తుల విషయానికి వస్తే, పొత్తుల విషయానికి మేము ఇక్కడ నిర్ణయించేది కదా, మా జాతీయ అధ్యక్షుడు నిర్ణయిస్తారని చెప్తున్నారు. ఇక తెలంగాణలో టీడీపీ పార్టీ, ఆంధ్ర పార్టీ అనేది మాత్రం తప్పు. త్వరలో 2019 ఎన్నికల్లో టీడీపీ బీసీల వైపే ఉంటుంది, ప్రజల వైపే ఉంటుంది, త్వరగా అధికారం రాబోతున్నామని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్పడం జరుగుతుంది. విజిత. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద టీడీపీ బీజేపీ మధ్య